ఒకటి ఫస్ట్ జపానీ తాత్కాలిక రిపోర్ట్ సెప్టెంబర్ 1945 వేశారు. వెంటనే వేశారు. వాళ్ళు నిర్ధారించారు. ఫిన్నిష్ యొక్క రిపోర్ట్ అక్టోబర్ 1945. ఇతను ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు బ్రిటిష్ వైస్రాయ్ వేస్తారు. సిఎస్డిసి కంబైన్డ్ సర్వీస్ డీటెయిల్డ్ ఇంట్రోగేషన్ సెంటర్ ఇన్ ఇండియా సిఎస్డిఐసి రిపోర్టు 1945లోనే నిర్ధారించారు. వీళ్ళకి సీక్రెట్ మెసేజ్లు కూడా ఉన్నాయి. ఫిగ్గిస్ రిపోర్ట్ కూడా ఒకటి జూలై 46లో వేస్తారు. షా తీర్పు ఒక రిపోర్టర్ 1945లో ఇండియా నుండి అక్కడ తాయిపాయి వెళ్తాడు. ఆయన ఒక రిపోర్ట్ ఇస్తాడు. జపానీల తాలూకు ఆఖరి రిపోర్టు 1946 జనవరిలో ఇస్తారు. షాన్బాజ్ ఖాన్ కమిటీ రిపోర్ట్ ఎప్పుడు సెప్టెంబర్ 1956 నెహ్రూ గారు వేస్తారు. అలాగే మరియు యోమోరి సింబూన్ చరిత్రాత్మక రికార్డు 1960లో పేరున్న జపాన్ పత్రిక ఇది కూడా దర్యాప్తు చేస్తుంది. ఇప్పుడు నేను మీకు చెప్పిన పేర్లన్నీ వాళ్ళందరికీ దర్యాప్తు చేసి విచారించి వాళ్ళు కూడా ఒక నిర్ధారణకు వస్తారు. బోస్ గారు మరణించారు, ఆస్తికులు అతనివేనని. జీడీ కోసల 1974లో వాళ్ళకి రిపోర్ట్ ఆయన కూడా రిపోర్ట్ వేస్తారు. ఆయన కూడా ఎంక్వైరీ చేస్తారు కమిటీ. ఒక అతనే దీనికి కమిటీ. షాన్వాజ్ కమిటీకి 3. అయితే మళ్ళీ ముఖర్జీ కమిటీ కూడా 1995లో వేస్తారు. ఆ రిపోర్టుని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయదు, కానీ మిగతా రిపోర్ట్స్ అన్ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు కూడా మీరు బోస్ తాలూకా ఫైల్స్ క్లియర్గా ఉన్నాయి కాబట్టి ఎవరికైనా ఏదైనా డౌట్ వస్తే మీరు ఆశిష్ రే గారికి అడిగితే ఆయన ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. అలాగే రికార్డ్ చూసుకోవచ్చు. నేను అనువాదకునిగా వాళ్ళు ఏదైతే చెప్పారో దాన్ని నమ్ముతూ ప్రభుత్వానికి నేను కూడా మనం ఏం చేస్తున్నానంటే, మీరు డిఎన్ఏ టెస్ట్ చేసి కావాల్సినంత సూపర్ ఫ్లో ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి, బోస్ గారి కుటుంబంలో కూడా సగం మంది అంగీకరిస్తున్నారు కాబట్టి, బోస్ గారి తాలూకా కూతురే హెరిటేజ్ కాబట్టి ఆవిడే మనకి ఒకే ఒక హక్కుదారి కాబట్టి ఆమె కోరిక కూడా మీరు టీవీలో చూస్తారు, పేపర్లో చూస్తారు. అది మన్నిస్తే ఎందుకు ఇంత చేయాలంటే, ఇంత కథ సృష్టించడం కష్టం సాధ్యమా కాదని ఆశిశ్రీ అడుగుతారు. నిజమా చెప్పండి, ఒక విమానం పడిపోవడము, ఇన్ని కమిటీలు ఎంక్వైరీ చేయడం, ఇంతమందిని బతికున్న విస్తరించిన తర్వాత బోస్ కూతురు కూడా 95 వరకు నమ్మలేదు. అనితా బోస్ కూతురు కూడా నమ్మలేదు. అప్పుడు ఆవిడ ఎప్పుడైతే తాయిపాయి వెళ్ళిందో, తాయిపాయి వెళ్ళి ఎప్పుడైతే ఈ బతికున్న 7గురిని ఆవిడ ఒక్కలే ఎగ్జామ్ చేసి మిగతా వాళ్ళు డాక్టర్తో సహా ఎగ్జామ్ చేసిందో అప్పుడు నమ్ముతుంది. అలాగే శిశిరి బోస్ అని ఇక్కడ నుండి ఇండియా నుండి వెళ్తాడు. ఆయన కూడా మొట్టమొదటి ఎవరిని నమ్మలేదు. ఆయన కూడా ఎప్పుడైతే మళ్ళీ ఆ సంఘటన స్థలంకి వెళ్ళి వీళ్ళందరినీ బతుకున్న వాళ్ళందరూ విసిరిస్తే నమ్ముతాడు. అలాగే శరత్ బోస్ గారు కూడా ఈ రచయిత ఏమంటాడంటే, శరత్ బోస్ గారు కూడా ఆ దేశం వెళ్ళి వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి ఉంటే ఖచ్చితంగా ఈయన కూడా నమ్మేవారని చెప్తున్నారు. అయితే యాక్చువల్గా మనం యథార్థం సాక్షులందరూ చెప్పినవి విచారిస్తే నిజంగానే బోస్ గారిని వీళ్ళందరూ చూశారు. అయితే ఇది అవునా కాదా నిర్ధారణ చేయాలంటే మైటోకాండ్రియా డిఎన్ఏ టెస్ట్ చేయాలి. చేసి ఆయన నిర్ధారణ అయిన తర్వాత సైంటిస్టులు కూడా చెప్పేది ఏంటంటే, ఆయన గోల్డ్ కోటెడ్ ప్లేట్ ఉంది కాబట్టి, దాని టీత్ ఉంది కాబట్టి, 2 టీత్లు ఉన్నాయి కాబట్టి, ఖచ్చితంగా ఇది సాధ్యమే అని చెప్పి అంటున్నారు. ఒకవేళ సాధ్యం కాదు అనుకోండి, ఉదాహరణ రైటర్ చెప్పినట్టు యథార్థం కూడా తెలియాలి కదా ప్రపంచానికి, అప్పుడు మళ్ళా మనమే దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంటుంది. బోస్ గారు ఇంత కథని ఫ్యాబ్రికేట్ చేయడం చాలా కష్టమని ఈ రచయిత అంటాడు. మీరు కూడా ఆలోచించండి, ఇంతమందిని సాక్షుల్ని ఒకరోజు 2 రోజులు ఇంతటికి కారణం ఏంటి? 1942లో బోస్ గారు మరణించాడు విమాన ప్రమాదంలో అని, దుర్ఘటనలో అని ఒక ప్రచారం జరిగింది. గాంధీ గారు ఆయనకి క్లియర్గా రాసేస్తారు, ఏమని ట్రిబ్యూట్ కూడా రాసేస్తారు. కానీ బెర్లిన్ నుండి, జర్మనీ నుండి 3 రోజుల తర్వాత రేడియోకి మాట్లాడతారు బోస్ గారు. ఆ విధంగానే అప్పుడు చనిపోయిన కావాలని చనిపోయాడని అంటారని, ఇప్పుడు కూడా మా బోస్ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవడానికి పనిచేశారని నమ్ముతుంటారు. కానీ ఆయన ఉద్దేశం ఏమంటే, ఎటు వచ్చి నన్ను 16వ తేదీ నాడు మినిస్టర్ అందరితో మాట్లాడింది ఏంటంటే, ఇండియాలో భూభాగం ఉంటే ట్రయల్ చేసి నన్ను ఉరి తీసేస్తారు. ఒకవేళ ఈ ప్రాసెస్లో నేను వాళ్ళకి కనబడినా నన్ను చంపేస్తారు బ్రిటిషర్స్, నన్నేం ఉంచరు. అందుకే నేనేం చేస్తాను, డైరెన్ వెళ్ళి జపాన్ వదిలేసి చైనా డైరెన్ నుండి అక్కడ నుండి రష్యా వెళ్ళిపోయి, రష్యాలోని యుద్ధ ఖైదీగా ఉంటూ రష్యా లీడర్స్ని ఒప్పిస్తూ
భారత స్వతంత్రం కోసం పోరాడతానని ఉద్దేశంతో ఆయన బయలుదేరాడు. ఈ క్రమంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. మీ అందరికీ నేను స్పష్టంగా చెప్పొచ్చేది అంటే ఈ విధంగా ఈ క్రమంలో జరిగింది. ఆయన ప్రయాణం విషయాలు కూడా దర్యాప్తులో నిర్ధారణ అయింది. వాళ్ళు బతికున్న ఎగ్జామినేషన్లో దర్యాప్తులో ఇది విచారణలో తెలిసింది. అన్ని విచారణ కమిటీలు కూడా ఖచ్చితంగా చెప్పాయి. అయితే ఇప్పుడు కూడా బోస్ గారు బతుకున్నారని మన దేశంలో నమ్మిన వాళ్ళు ఉన్నారు. నేను కూడా అందులో నమ్మిన వాళ్ళని ఒకరిని. అయితే ఇంత విచారించిన తర్వాత నిర్ధారణకు వచ్చింది ఏంటంటే ఆయన చనిపోయారని నమ్ముతున్నాము. కాకపోతే ఆయన అస్థికలను తీసుకొచ్చి భరతమాత బుద్ధిబిడ్డ అయిన సుభాష్ చంద్రబోస్ తాలూకా సేవని, భారత జాతి కోసం ఆయన మరణాన్ని, ఏ జాతి కోసమైతే ఆయన పోరాడి మరణించాడో ఆ భరతమాత ముద్దుబిడ్డ తాలూకా అస్థికలపై DNA పరీక్ష జరిపించి ఆయన తెలియని తర్వాత ఈ దేశాన్ని తీసుకొచ్చి సరైన నివాళి అర్పించాలనుకున్న ఆశ ఉన్న అనితా పాఫ్, మార్టిన్ అల్లుడు, అలాగే ఆశిష్ రే, చాలామంది ఈ విధంగా నమ్మిన వాళ్ళందరిలో నేను ఒకరిని. ఆ కోరిన వాళ్ళు నేను ఒకడిగా ఉంటూ సుభాష్ చంద్రబోస్ విగ్రహము ఇప్పుడు పటేల్ గారి విగ్రహం అంత ఎత్తుకట్టి ఆయనకి సరైన నివాళి అర్పించారు. ఎందుకంటే పటేల్ గారైనా ఈ దేశానికి హోమ్ మినిస్టర్ చేశారు, కానీ ఆయన ఈ దేశాన్ని స్వతంత్రం కూడా చూడలే. ఆ క్రమంలో మరణించాడు, స్వాతంత్ర పోరాట క్రమంలో మరణించాడు. బోస్ అంటే ఎంత భయం అంటే మీ అందరికీ ఈ మాట చెప్పి ముగిస్తాను. నెహ్రూ గారు, గాంధీ గారు చెప్పేది ఏంటంటే వాళ్ళ ముగ్గురు మీద కాన్స్పిరసీ కేసు పెడతారు. రెడ్ ఫోర్ట్ నుండి ఎంక్వైరీ చేస్తారు. చేసినప్పుడు ముగ్గురిని కూడా యావజ్జీవ కారాగార శిక్ష చేస్తారు. భారత జాతి ఒకటైపోయింది. గాంధీ గారు ఏమంటాడంటే ఇన్ని ఉద్యమాలు చేశాం, కానీ ఇన్ని ఉద్యమాల్లో కూడా ఏ రోజు కూడా ఇంత జాతి ఒకటవడం అనేది ఎక్కడ జరగలేదు. అప్పుడు భారత జాతి గురించి భయపడి వాళ్ళ ముగ్గురిని వదిలేస్తారు. ఏదైతే శిక్ష చేస్తారో ఆ శిక్షను తప్పించేస్తారు, ఫ్రీ చేసేస్తారు. అప్పుడు వీళ్ళు చెప్తారన్నమాట, ఎవరు అటికిన్ అని ఒక మేజర్ జనరల్ చెప్తాడు, ఈరోజు 1947లో కానీ మనం వెళ్ళకపోతే భారతదేశ 1857లో ఏ విధంగా అయితే మనం సిపాయి తిరుగుబాట్లు అవమానపడ్డాము, చాలా అవమానపడతాం. కోత కోసేస్తారు. ఎవరు? INA ఉన్నారు, INA సభ్యులు ఉన్నారు. వాళ్ళు దేశానికి ముష్కరులు అని చెప్పేస్తున్నారు. జపాన్ నుండి వచ్చి ముష్కరులు అంటున్నారు, కానీ INA వాళ్ళని ఎక్కడ రివీల్ చేయడం లేదు. కానీ ఏదో ఒక రోజు రివీల్ చేస్తే ఖచ్చితంగా భారత జాతి అంతా తిరగబడి బ్రిటిష్ సైనికులు మూత కోసేస్తారు. ప్రపంచ దేశాల్లో మనంత అవమానం ఎవరు పడం. కనుక దయచేసి వైస్రాయ్ గారు మీరు పొలిటికల్ నిర్ణయం తీసుకొని రాణి గారితో మాట్లాడి మనం విత్డ్రా అయిపోండి అని. యాక్చువల్గా 1949లో మన దేశ స్వతంత్రం ఇద్దామని ఆలోచన ఉంది ఎవరికి, బ్రిటిషర్స్కి. అలాగైతే ఈరోజు మనం దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళకపోతే కోసేస్తారని INA వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితి వస్తుందని చెప్పి వాళ్ళు ఈ దేశాన్ని వదిలి 2 సంవత్సరాల ముందర వెళ్ళిపోయారని ఈ పుస్తకంలోనే ఇప్పుడు క్లియర్గా ఉంది, మీరు చదవండి. 2 సంవత్సరాలు బోస్ గారు మరణించిన తర్వాత కూడా ఆయన సిద్ధాంతం, ఆయన మనుషులు, ఆయన INA వాళ్ళు చేసే పోరాటం భారత జాతికి 2 సంవత్సరాల ముందర తెచ్చిందని గాంధీ గారు, నెహ్రూ గారు కూడా ఒప్పుకుంటారు. మీరు ఈ పుస్తకంలో క్లియర్గా చదవండి. అలాంటి మహనీయుడి తాలూకా సేవను గుర్తించి ఈ దేశం ప్రజలు, ఈ దేశ ప్రభుత్వం గుర్తించి ఆయన అస్థికలు తీసుకొస్తే నేను నాగేశ్వరరావు గారి మిత్రుడు చాలా కష్టపడి ఎంత చేస్తున్న దానికి ఫలితం దక్కుతుందని, అందులో శ్రీశ్రీ గారు అన్నట్టు నేను సహితం ప్రపంచాగ్నికి సమిద్ధనొక్కటి ఆహుతి ఇచ్చానని ఆ భాగంలో అందరితో నేను కూడా ఉండి ఈ దేశానికి అలాంటి మహానీయుడి తాలూకు అస్థికలు తీసుకొస్తే నిజంగానే నేను చాలా ఆనందపడతాను. చాలా సరైన నివాళులు అర్పించే దానికి భాగంగా ఉన్నందుకు చాలా గర్వపడతాను. భారతీయుడిగా నేను గర్వపడడానికి కారణం ఏమంటే ఇదే 125 సంవత్సరాలు వర్ధంతి సందర్భంగా, జయంతి సందర్భంగా నేను 2 పుస్తకాలు బోస్ గారు రాశాను. ఒకటి అనువాదం, 2 అనువాదాలే. ఒకటి ఏంటంటే ది లేట్ టు రెస్ట్ కాంట్రవర్సీ సుభాష్ చంద్రబోస్ని నేను తెలుగులోకి, నేతాజీ సుభాష్ చంద్రబోసు మరణంపై వీడిన పీఠముడి అనే పుస్తకాన్ని నేను అనువదించాను. మీరు ఈ పుస్తకాన్ని చూడగలుగుతారు. ఈ పుస్తకాన్ని నేను అనువదించాను. ఈ పుస్తకాన్ని అనువదించాను క్లియర్గాను. ఇంకా రెండో పుస్తకం ఇండియన్ స్ట్రగుల్ అని ఒక బుక్ ఉంది.
దానిని అనువదిస్తాను. మొత్తం అయిపోయింది, 300 పేజీలు ఫస్ట్ డ్రాఫ్ట్ అయిపోయింది, 415 పేజీలది. ఇంకా పూర్తి అయిపోతే అది కూడా నేను ఈ సంవత్సరంలో చేసినట్టే లెక్క వస్తుంది. అలాగే అల్లూరి సీతారామరాజుకి వీళ్ళిద్దరికి మధ్యలో 6 మాసాలే, అల్లూరి సీతారామరాజు 6 మాసాలు చిన్న సుభాష్ చంద్రబోస్ కంటే. ఈయన జనవరి 23, 1897లో పుడతాడు, ఆయన జూలై 4, 1897లో పుడతాడు. ఆయన మీద కూడా 2 పుస్తకాలు రాశాను. ఒకటి తెలుగులో యోధుడు అల్లూరి సీతారామరాజు, మరుగున పడిన గిరిజన యోధులు, ఫితూరి స్వేచ్ఛ కోసం 1922-24, మరుగున పడే మన్యం జాతీయ పోరాటం అనే ఒక టైటిల్తో ఒక పుస్తకం 696 పేజీలతో. ఇంగ్లీష్లో ద లెజెండరీ అల్లూరి సీతారామరాజు, అన్సంగ్ ట్రైబల్ లెజెండ్స్, ఫితూరి ఫర్ లిబరేషన్ 1920-24 అండ్ అన్సంగ్ నేషనల్ స్ట్రగుల్. ఈ విధంగా బోస్ పుస్తకం నేను చాలా ప్రేరణ పొందాను. ఈ పుస్తకాలన్నీ మీరు చదువుతారని ఆశపడుతూ, ఇంకా మీరు చదవకపోయినా ఒక్క బుక్ చదవండి ఖచ్చితంగా. బోస్ గారు 2 పుస్తకాలు చదవండి. ఇండియన్ స్ట్రగుల్ చదవండి. మీకు భారతదేశంలో 1920 నుండి 34 వరకు భారత జాతి ఏ విధంగా ఉద్యమం చేసిందో స్పష్టంగా ఉంది. ఇది లేట్ టు రెస్ట్ కాంట్రవర్సీ ఓవర్ సుభాష్ చంద్రబోస్ బుక్ చేస్తే బోస్ గారి తాలూకా మరణంపై చాలా వివరంగా ఉంది. మీ అందరికీ ఒక మాట చెప్తూ ముగిస్తాను. ఏంటంటే, బోస్ గారు ఈ దేశం ఎందుకు వదిలి వెళ్ళిపోయాడంటే, ఐసిఎస్ 4వ ర్యాంక్ భారతదేశం సెలెక్ట్ అయ్యాడు, 4వ ర్యాంక్ వచ్చింది. దాన్ని రిజైన్ చేసి 1921 ఏప్రిల్ రిజైన్ చేసేస్తాడు. అప్పుడు ఇండియా వస్తాడు. ఆ రోజు నుండి మళ్ళీ జనవరి 16-17, 1941 వరకు భారతదేశంలో ఉంటారు. అంటే 21 సంవత్సరాలు. 21 సంవత్సరంలో 11 సంవత్సరాలు జైల్లోనే ఉన్నారు. ఆ జైల్లో ఏ ఛార్జ్ షీట్ పెట్టలేదు, నువ్వు చేసిన అభియోగం ఏదని చెప్పలేదు. దెర్ ఆర్ నో ఎలిగేషన్ అగెన్స్ట్ హిమ్, జస్ట్ దే రిటైర్డ్ హిమ్ బై ఫోర్స్. దాంట్లో భాగంగా 124A ఉంటుంది. అలాగే ఆ చట్టాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. 11 సంవత్సరాలు జైల్లోనే ఉన్నాడు. 10 సంవత్సరాలు మాత్రమే ఇండియాలో ఉన్నప్పుడు బయట ఉన్నాడు. ఈ దేశం మనకి బాధ పెడతాదని చెప్పి అధ్యక్షుని పదవి 1936లో రిజైన్ చేసేసి అప్పుడు నుండి ప్లాన్ చేసుకుని 1941 జనవరిలో వెళ్ళిపోతాడు. మళ్ళీ 1941 వెళ్ళిపోయిన అతను 1945 18 ఆగస్టు 1945లో చనిపోతారు. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, బోస్ని ఇండియాలో ఉన్న సుఖం ఉంచలేదు, బయట ఉన్న సుఖం ఉంచలేదు. అలాంటి మహానుభావుడు మన దేశం కోసం, మన కోసం, ఈ భావితరాల కోసం ఇంత స్వేచ్ఛగా మనం ఉండడానికి కారణమైన మూల పురుషుడి తాలూకా అస్థికలు తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రుడు నాగేశ్వరరావు గారికి మనసావాచ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీరు ఇంత శ్రద్ధగా నా మాటలు విన్నందుకు, అలాగే నా మాటల్ని బలపరుస్తూ మీరు కూడా ప్రతి పక్క వారికి చెప్పగలరని కోరుకుంటూ, మీకు తెలిసిన రాజకీయ నాయకులకు చెప్పి ఈ అస్థికలు తీసుకురావడానికి మీరు కూడా సహాయపడతారని కోరుకుంటూ, అందుకు ఇంకా నాకు సాయం చేస్తున్న ఢిల్లీలో రాజగోపాల్ అడ్వకేట్ గారు కూడా ఉన్నారు. అలాగే రాజమండ్రిలో పి సత్యనారాయణమూర్తి గారు కూడా ఉన్నారు. అలాగే పిపి జనరాం గారు కూడా సాయం చేస్తున్నారు. వీళ్ళందరూ కలిసి నాకు థియరీ పార్ట్గా ఏదైనా అవసరమైతే సాయం చేస్తారు. వీళ్ళందరికీ నా మనసావాచ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా కుటుంబ సభ్యులు కూడా అనేక విధాలకు సాయం చేస్తున్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. నమస్తే.